దోస్తు ద్వారా మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటది కాబట్టి, మీరు ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఎడిట్ ఆప్షన్ ఈ రోజు నుంచి ఉంటది. ఎన్ని సార్లన్నా సబ్మిట్ చేయొచ్చు. ఎన్ని సార్లన్నా ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి, ఈ రోజు నుంచే మీరైతే పెట్టుకోండి. అండ్ కింద 2 లింక్స్ అయితే ఉంటాయి. టాప్ 25 కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక లింక్‌లో మీకు టాప్ 25, టాప్ 30, టాప్ 50, టాప్ 75 కాలేజెస్ అన్నీ ఒక లింక్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ఒక ₹20 రూపీస్ ఉంటుంది. అవి టాప్ 25 కాలేజెస్ అవి పెట్టుకుంటే సరిపోతది. ఎవరికైతే కొద్దిగా 900 అబోవ్ వచ్చినాయో. అండ్ ఎవరికైతే కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చినాయో మీకు 7 పీడిఎఫ్స్ సెపరేట్‌గా చేశాను. అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ₹50 ఉంటుంది. సో, ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా! సో, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ దోస్త్ ఐడీ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేస్తే సరిపోతది. సో, దోస్త్ ఐడీ మీ మొబైల్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఉంటుందా? అది ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో, గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మనకు ఓటీపీ పోతది. సో, ఓటీపీ మనం ఎంటర్ చేద్దాం. సో, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో, సబ్మిట్ ఓటీపీ తర్వాత మీరు పిన్ ఏదైతే ఇచ్చారో లైక్ పిన్ మనకు మెసేజ్ వస్తది కదా! ఆ పిన్ దోస్త్ పిన్ కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్యాప్చా. సో, ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో, సైన్ ఇన్ ఒకసారి క్యాప్చా స్మాల్ ఉంది. సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతది. సో, ఇక్కడ ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్లికేషన్‌లో ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా, సర్టిఫికేట్స్ అప్‌డేట్ చేసుకోవాలన్నా ఇక్కడ అప్లికేషన్ ఎడిట్ ఉంది గదా! ఈ అప్లికేషన్ ఎడిట్‌లో మీరు చేసుకోవచ్చు. అండ్ సపోజ్ మీరు ఏదైతే అప్లై చేసారో దానికి సంబంధించిన ప్రింట్ కావాలి. అప్లికేషన్ ప్రింట్ అంటే అప్లికేషన్ ప్రింట్ మీరు చేసింది చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ వెబ్ ఆప్షన్స్. సో, ఇది క్లిక్ జేయాలి. అండ్ ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఇచ్చారండి. సో, ఇన్‌స్ట్రక్షన్స్ మీరైతే చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ 4 ఇయర్స్ కోర్సెస్ గావచ్చు అండ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గూడా మనకి ఈ ఇయర్ నుంచి దోస్తు ద్వారానే ఉంటుంది గాబట్టి, సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో గూడా నేను జెప్తాను. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో సీట్ ఒస్తది. 5 ఇయర్స్ కంప్లీట్ మంచి ఎడ్యుకేషన్ మంచి యూనివర్సిటీలో జేసుకోవచ్చు. సో, ఇప్పుడు దోస్త్ కాలేజెస్ నార్మల్ డిగ్రీ కాలేజెస్‌లో మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉంది గదా! సో, ఇది క్లిక్ జేయండి. సో, వెబ్ ఆప్షన్స్ క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ చూడండి లైక్ మీ వెరిఫికేషన్ డీటెయిల్స్ గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ అయిపోయింది ఇక్కడ. వెరిఫైడ్. అండ్ ఇక్కడ క్యాస్ట్ గూడా వెరిఫైడ్. ఇన్‌కమ్ గూడా వెరిఫైడ్. సో, ఇక్కడ వెరిఫై లేకపోయినా టైం పడతది. సో, మీరేమి ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ గాబట్టి ఇక్కడ వెరిఫైడ్ అని పెడితే సరిపోతది. సో, అప్పుడు ఇక్కడ చూడండి మనకు వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ ఉంది గదా! క్లిక్ హియర్, క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసి పెట్టుకోవాలి. అండ్ మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతామో అవి ప్రింట్ గూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే సేవ్ చేసినయి ఉంటాయో ప్రింట్ గూడా తీసుకోవచ్చు. సో, మనకి ఈ రోజు నుంచి 8థ్ వరకు టైమ్ ఉంది గాబట్టి మీరు ఈ రోజు నుంచే చేసుకోవాలి. మరి లాస్ట్ రోజు చేస్తంటే కష్టమైపోతది. సో, క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉంది గదా! ఇది క్లిక్ చేయండి. సో, క్లిక్ తర్వాత ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో గూడా చెప్పాను. చాలా టఫెస్ట్ ప్రాసెస్ ఉంటదిది. సో, ఇక్కడ చూడండి బై కోర్స్ ఒక ఆప్షన్ ఉంటది. బై కాలేజ్ ఒక ఆప్షన్ ఉంటది. సో, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడదాం అనుకుంటున్నారు? అంటే కోర్స్ ద్వారా పెడదాం అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్ బీఏ, బీకామ్, బీఎస్సీ ద్వారా పెడదాం అనుకుంటున్నారా? లేకపోతే కాలేజా? నాకు నిజాం కాలేజ్ కావాలి. నిజాం కాలేజ్‌లో ఎలాంటి కోర్సెస్? సో, ఇక్కడ 2 ప్రాసెస్‌లో మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. ఇప్పుడు 2 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బై కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్ నాకు నిజాం కాలేజ్ పెట్టాలి. నిజాం కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తదో తెలవాలి. సో, నిజాం కాలేజ్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ కోర్స్. ఇప్పుడు ఈ నిజాం కాలేజ్‌లో మీకు ఏ కోర్స్ కావాలి? సపోజ్ నేను బీకామ్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ ఎగ్జాంపుల్‌గా. సో, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఆర్ బీకామ్ జనరల్ అన్నా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏదన్నా మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీడియం. సో, మీడియం మోస్ట్‌లీ మనకి ఇంగ్లీష్ మీడియం కోర్సెసే ఉంటాయి. సో, సపోజ్ వేరే మీడియం కావాలంటే వేరే మీడియం చెక్ చేయాలి. ఆ మీడియంలో ఉన్నాయో లేవో చూపిస్తది. నెక్స్ట్ మీడియం తర్వాత ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ కోర్స్ టైప్. సో, ఇక్కడ చెప్పాను గదా! మీరు నెట్ షాప్ కావచ్చు ఎక్కడైనా పోతే ఇక్కడ రెగ్యులర్ చెక్ చేయండి. రెగ్యులర్‌లో లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా ఉంటది. సో, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్. సో, ఫస్ట్ రెగ్యులర్‌లో చెక్ చేస్తా. సో, రెగ్యులర్‌లో మనకు వచ్చినాయి. ఏమేం కాలేజ్‌లున్నాయి ఇక్కడ? నిజాం కాలేజ్‌లో ఉంది. అండ్ రైల్వే డిగ్రీ కాలేజ్‌లో ఉంది. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉంది. సో, ఇట్లా బై కోర్స్ ద్వారా ఇది. అంటే నాకు ఈ కోర్స్‌కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో డిస్‌ప్లే అవుతది.
ఇప్పుడు మీరు బీకామ్ పెట్టారు. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కావాలంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ అండర్‌లో రెగ్యులర్ కాలేజ్ ఎక్కడెక్కడున్నాయి? ఈ 3 కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన కాలేజ్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది. నిజాం కాలేజ్ ఇక్కడ క్లిక్ చేసి ద చూజన్ కాలేజ్ కోర్స్ మీడియం సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్‌లో. సో ఇప్పుడు ఈ కాలేజ్‌లో కేవలం 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆల్ ఓవర్ తెలంగాణలో ఒక 10,000 మెంబర్స్ అప్లై చేసి ఫస్ట్ 60 మెంబర్స్ ఎవరైతే టాప్‌లో ఉంటారో కేటగిరీ వైస్‌గా వాళ్ళకిస్తారు. సో ఇప్పుడు 1000 మెంబర్స్ పెట్టారు కదా! 1000 మెంబర్స్‌కి ఇవ్వరు. ఓన్లీ 60 మెంబర్స్‌కే ఇస్తారు. ప్రతి కా ప్రతి కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2లో ఇక్కడ ఎన్ని ఫిల్ అప్ అయినాయి, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి అది కూడా ఇస్తారు. సో ఇక్కడ చూడండి. ఓకే అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్ యాడ్ చేయాలంటే ప్రతిదానికి ఓటీపీ ఉంటది. ఓటీపీ క్లిక్ చేయాలి. 62F757 సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఆర్ యూ ష్యూర్ రీడ్ ద ఇన్‌స్ట్రక్షన్ సో ఇది ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్ యాడ్ అయిపోతది. సో అది ఇప్పుడు ఎట్లా యాడ్ అయితదో కూడా చెప్తాను. సో ఇక్కడ వెబ్ ఆప్షన్ యాడ్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా! ఫీజ్ డీటెయిల్స్ మాకెట్లా తెలవాలని. సో ఫస్ట్ నిజాం కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్‌లో వస్తది. మేనేజ్మెంట్ టైప్ అటానమస్ కాలేజ్. కాలేజ్ నేమ్. సో ఏ కోర్స్ యాడ్ చేస్తారు. బీకామ్ జనరల్ యాడ్ చేస్తారు. సో ఇది రెగ్యులర్ కోర్సా? సెల్ఫ్ ఫైనాన్సా? సో నెక్స్ట్ ఏ మీడియం అండ్ ఇక్కడ టోటల్ ఫీజ్ ఎంతుంది. సో ఇక్కడ టోటల్ ఫీజ్ 17,000 ఉంటది ఫీజ్. స్పెషల్ ఫీజ్ 2,600 ఎగ్జామ్ ఫీజ్. సో అదర్ ఫీజ్, నాన్ రీయింబర్స్‌మెంట్ ఫీజ్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఫస్ట్ వెబ్ ఆప్షన్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ, డిలీట్ వెబ్ ఆప్షన్స్. సపోజ్ కొన్ని యాడ్ చేసాం. డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే అన్ని సెలెక్ట్ చేసుకొని కూడా డిలీట్ చేసుకోవచ్చు మీకు నచ్చినయి. అండ్ ఇక్కడ అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అంటే మనం ఒక 5, 6 యాడ్ చేసిన తర్వాత అప్‌డేట్ కొడుతూ ఉంటే అవి సేవ్ అయిపోతాయి. ఒక్కొక్కసారి సేవ్ అవ్వవు. సో మీరు ఏవైతే అన్ని యాడ్ చేస్తారో అన్ని యాడ్ చేసిన తర్వాత అప్‌డేట్ ప్రియారిటీస్ అని కొట్టండి. సో ఇప్పుడు ఒకటి యాడ్ చేసినాం. సపోజ్ నేను యాడ్ చేసింది రెగ్యులర్‌లో. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్‌లో కూడా చూద్దాం ఉన్నాయా లేవా అని. బై కోర్స్ సెలెక్ట్ చేసుకొని సో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో సపోజ్ ఏ కోర్స్. సో ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చూద్దాం. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్‌లో మీడియం ఇంగ్లీష్ మీడియం. సో కోర్స్ టైప్ రెగ్యులర్‌లో చూస్తా. సో రెగ్యులర్‌లో చూస్తే ఇక్కడ ఏం వస్తలేదు. అంటే రెగ్యులర్ మోడ్‌లో లేదు ఆ కోర్సు. సో ఇప్పుడు నేనేం చేస్తా సెల్ఫ్ ఫైనాన్స్‌లో చెక్ చేస్తా. సెల్ఫ్ ఫైనాన్స్‌లో క్లిక్ చేసుకొని సో ఇక్కడ లేదు. సో సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఉన్నాయి. సో బీకామ్ కంప్యూటర్స్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్‌లో ఇన్ని కాలేజెస్‌లో ఉన్నాయి. ఇన్ని కాలేజెస్‌లో మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది. సో నిజాం ఎన్ మీద చూడండి నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ అటానమస్. సో ఇక్కడ నిజాం కాలేజ్ క్లిక్ చేసుకొని సో ఇప్పుడు ఇందులో 60 సీట్స్ ఉన్నాయి. సో ఓకే అని క్లిక్ చేసి 16C024 సో మనకు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సో ఓకే. సో ఇప్పుడు మనము ఇందులో యాడ్ అయిపోతది. సో ఇక్కడ 1 ఉంది కదా! 1 కింద 2 సో ఇప్పుడు ఏం చేశాను నేను బీకామ్ జనరల్ యాడ్ చేసా. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ యాడ్ చేశా. సపోజ్ నాకు ఈ వెబ్ ఆప్షన్ నచ్చలేదు. నచ్చకపోతే నేను డిలీట్ చేసుకుందాం అనుకుంటున్నా. సపోజ్ ఇది ఫస్ట్‌ది. సో నేనేం చేసి ఇక్కడ ఫీ కూడా కనిపిస్తది. కంప్లీట్ ఈ కోర్స్‌లో ఎంత ఫీ ఉంది. సో ఇక్కడ కనిపిస్తది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేయండి ఈ బాక్స్. సో ఇక్కడ డిలీట్ వెబ్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ వెబ్ ఆప్షన్ కొడితే మనకు డిలీట్ అయిపోతది. సో ఏదైతే వెబ్ ఆప్షన్ ఉంటదో డిలీట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. సో ఇట్లా వెబ్ ప్రియారిటీస్ ఆర్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు ఒకటుంటది. ఇప్పుడు మళ్ళీ వేరే కాలేజ్ ఎట్లా ఇప్పుడు ఇది బై కోర్స్. సపోజ్ ఇంకొకటి ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ ఉంది. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ క్లిక్ చేసి ఇందులో అన్ని కోర్సెస్ చూపిస్తది. కాకపోతే అన్ని కోర్సెస్ ఉండవు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనకు బీఎస్సీ సపోజ్ బీఎస్సీ ఉంది. సపోజ్ బీకామ్ ఉంది. బీకామ్ సెలెక్ట్ చేస్తా. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. సపోజ్ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేస్తా. కోర్స్ రెగ్యులర్. ఇక్కడ చూపియదు. ఎందుకంటే ఈ కాలేజీలో అది ఉండదు కోర్సు. మనకిప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తా. సెల్ఫ్ ఫైనాన్స్‌లో కూడా ఉండదు. ఎందుకంటే ఆ కాలేజీలో ఈ కోర్స్ లేదు. ఏ కోర్స్ ఉందో మనం కాలేజ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. అట్లా మనం కాలేజ్ ఒక్కొక్కటే యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక కాలేజ్ చూస్తా. సపోజ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. ఇంగ్లీష్ మీడియం రెగ్యులర్. సపోజ్ వేరే బీఎస్సీ చూద్దాం. బీఎస్సీలో బీజెడ్సీ చేద్దాం అనుకుంటున్నాం. సో రెగ్యులర్ మోడ్‌లో మనకు ఏమేం కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ యూనివర్సిటీ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైఫాబాద్ పెడదాం అనుకుంటున్నాను. సో సైఫాబాద్ పెట్టినప్పుడు ఇక్కడ సో ఇందులో చూజన్ కాలేజ్ కోర్స్ టైప్ ఇంటేక్ అండ్ ఏ వేకెన్సీ ఆఫ్ అన్‌డిఫైన్డ్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనము
ఏ ఇంటర్మీడియేట్ చేసామో దానికి సంబంధించిన కోర్సెస్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. సో, మనం వేరే కోర్సెస్ గాని అట్లా చూస్తే చూపియదు. సో, ఇది బై కోర్స్. సో, ఇది బై కోర్స్. అంటే మీకు స్పెసిఫైడ్ కోర్స్ కావాలంటే బై కోర్స్ ద్వారా ఎళ్ళండి. అంటే నాకు బీఏ గావాలి. నాకు బీఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నాకు బీఎస్సీ, బీజెడ్సీఏ గావాలి. నాకు బీకామ్ కంప్యూటర్స్ గావాలి. అంటే ఒక స్పెసిఫిక్ కోర్స్ ఎవరికైతే కావాలో బై కోర్స్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. బై కాలేజ్ నాకు ఈ కాలేజ్ కావాలి ఫస్ట్. అంటే కాలేజ్ పరంగా పెడదాం అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నిజాం కాలేజ్. నిజాం కాలేజ్ తర్వాత నేను కోర్ట్ హ్యూమెన్స్ పెడతా. కోర్ట్ హ్యూమెన్స్ తర్వాత నేను సిటీ కాలేజ్ పెడతా. అంటే కాలేజ్ తరపున అంటే కాలేజ్ వైస్ ఎళ్ళాలి అనుకుంటే ఎట్లా పెట్టాలో ఇప్పుడు వెబ్ ఆప్షన్ చెప్తా. సో, ఫస్ట్ నేను యూనివర్సిటీ సెలెక్ట్ జేయాలి. మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో అది ఏ యూనివర్సిటీ కిందొస్తది. సపోజ్ నేను నిజాం కాలేజ్ పెడదాం అనుకుంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీ కిందొస్తది. సో, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ తెలవాలి. సో, ఇది నేను చెప్పింది లాస్ట్‌గా. సో, అది యూనివర్సిటీ అటానమసా, యూనివర్సిటీ కాలేజా తెలవాలి. సపోజ్ మనకు తెలవకపోతే జస్ట్ ట్రై చేయాలి. యూనివర్సిటీ అటానమస్ అని క్లిక్ చేసుకొని ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ రెగ్యులర్. రెగ్యులర్‌లో మనకిక్కడ వస్తలేదు. సో, ఇక్కడ నిజాం కాలేజ్ వచ్చింది. నిజాం కాలేజ్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఎలాంటి కోర్సెస్‌కి ఎలిజిబులో చూపిస్తది. అంటే మీ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తోని ఈ కాలేజ్‌లో ఏమేం కోర్స్ మనం చేసుకోవచ్చో చూపిస్తది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, అతను ఏమేం కోర్సెస్‌కి ఎలిజిబుల్ ఇవన్నీ కోర్సెస్‌కి ఎలిజిబుల్ ఇతను. సో, బీఏ అన్నిటికి ఎలిజిబుల్, బీకామ్ గూడా ఎలిజిబుల్. సో, ఇక్కడ బీఎస్సీ గూడా ఎలిజిబుల్. సో, ఇప్పుడు నేనేం చేస్తాను సపోజ్ నాకు బీఏలో సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్ ఉంది. సైకాలజీ, ఇంగ్లీష్ ఉంది. హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ ఉంది. హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఉంది. సో, బీఎస్సీలో లైఫ్ సైన్స్ ఉంది. బీజెడ్సీ ఉంది. సో, ఇవన్నీ ఉంటాయి. ఇందులో నాకు ఎగ్జాంపుల్ బీఏ చేద్దాం అనుకుంటున్నా. బీఏలో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. సో, ఇది క్లిక్ చేసుకొని మనకిక్కడ D63 A76 అని క్లిక్ చేసుకొని మీరైతే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మనకు కింద యాడ్ అయిపోతది. అండ్ మనకు ఈ వెబ్ ఆప్షన్ చేసేటప్పుడు గూడా టైమ్ ఔట్ అయిపోతది. సో, అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ ఇట్లా సెకండ్ యాడ్ చేశారు కదా! అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ కొట్టండి. అట్లా 5 వెబ్ ఆప్షన్స్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అప్‌డేట్ కొడతా ఉండండి. ఒక్కొక్కసారి లాగౌట్ అయితది. లాగిన్ చేసుకోవాలి మళ్ళీ. సో, ఇప్పుడు సేమ్ మళ్ళీ సెర్చ్ బై కాలేజ్ క్లిక్ చేసుకొని నేను ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేసుకొని సో, యూనివర్సిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆహ్ సిటీ కాలేజ్ గావాలి. సపోజ్ సిటీ కాలేజ్ యాడ్ జేయాలి. సిటీ కాలేజ్ ఏ టైప్ ఆఫ్ కాలేజో తెలవాలి. సో, సిటీ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ అటానమస్‌లో ఉంటది. సో, గవర్నమెంట్ అటానమస్ క్లిక్ జేసి ఇంగ్లీష్ క్లిక్ జేయాలి. ఇంగ్లీష్ క్లిక్ జేసుకొని రెగ్యులర్‌లో జూడండి. రెగ్యులర్‌లో ఏమేమున్నాయి. రెగ్యులర్‌లో అయితే నాకు తెలిసి ఏముండవు. సో, ఇప్పుడు నేనేం చేస్తా సెల్ఫ్ ఫైనాన్స్‌లో చూస్తా. సెల్ఫ్ ఫైనాన్స్‌లో గూడా ఏం లేవు. సెల్ఫ్ ఫైనాన్స్‌లో గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఇక్కడుంది. చూసారా? సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ నెట్ షాప్ గావచ్చు ఎవరికన్నా అడిగితే రెగ్యులర్‌లో లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్‌లో చూడండి అని చెప్పండి. సో, ఇక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజ్. గవర్నమెంట్ సిటీ కాలేజ్‌లో ఇతను ఏ కోర్స్‌కి ఈ క్యాండిడేట్ మీరు ఎవరెవరు ఈ ఇంటర్మీడియేట్ క్యాండిడేట్ ఉంటారో అతను దేనికి ఎలిజిబుల్ ఇవన్నీ చూపిస్తది. సో, ఇందులో ఎగ్జాంపుల్ నేను బీబీఏ పెడదాం అనుకుంటున్నా. లేకపోతే ఇప్పుడు బీఎస్సీ. సో, బీఎస్సీ, బీఏ వాళ్ళకైతే చాలా టఫెస్ట్ ఉంటది. ఇప్పుడు బీఎస్సీ యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. సో, బీఎస్సీ యాడ్ చేస్తే నేను చెప్పాను కదా! బకెట్ ఏ, బకెట్ బి ఉంటది. సో, ఇప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను బీఏ, బీఎస్సీ, బీకామ్ మూడిటికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ బకెట్ ఏ, బకెట్ బి అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో, బకెట్ ఏ, బకెట్ బి, బకెట్ సి, బకెట్ డి. సో, డిగ్రీ అంటే మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 3 సబ్జెక్ట్స్ ఈ 4 ఆప్షన్స్ నుంచి 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్ ఇస్తే అందులో నుంచి మనకు 3 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్‌లో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్ ఏలో మనకు బాటనీ, మైక్రోబయాలజీ ఉంటది. ఈ రెండిట్లో ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ బిలో జువాలజీ, బయోకెమిస్ట్రీ ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ, సైకాలజీ, జియాలజీ ఉంది. నెక్స్ట్ బకెట్ డిలో అప్లైడ్ న్యూట్రిషన్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ మనకు మెడికల్ సైకాలజీ ఉంది. సపోజ్ ఈ క్యాండిడేట్‌కి ఫస్ట్ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. సో, ఇట్లా 3 సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక కాంబినేషన్. సపోజ్ ఇది యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? ఓటీపీ ఎంటర్ చేసి మనకు గావాల్సిన కోర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో, సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో, సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత కిందొస్తది. సో, ఉస్మానియా యూనివర్సిటీ అండర్ ఉన్న గవర్నమెంట్ సిటీ కాలేజ్‌లో మనకు బీఎస్సీ, బీజెడ్సీ రీస్ట్రక్చర్డ్ అన్నా నో ప్రాబ్లమ్. మనం యాడ్ చేసుకోవాలి బీజెడ్సీ. సో, ఇట్లా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను అదే కాలేజ్‌లో ఇంకా వేరే కోర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ యూనివర్సిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. కాలేజ్ ఏ టైప్ ఇది గవర్నమెంట్ అటానమస్ కాలేజ్. మీడియం ఇంగ్లీష్ మీడియము. కోర్సు రెగ్యులర్‌లో చూద్దాం. రెగ్యులర్‌లో ఏమన్నా ఉంటే చూద్దాం. రెగ్యులర్‌లో లేవు. సపోజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్‌లో చూస్తున్నా. సో, సెల్ఫ్ అయిన గవర్నమెంట్ సిటీ కాలేజ్.
గవర్నమెంట్ సిటీ కాలేజ్‌లో ఇప్పుడు వేరేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు బీఎస్సీ లైఫ్ సైన్స్‌లోనే బయోటెక్నాలజీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, బీఎస్సీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ ఇది హానర్స్. సో, మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో మనకి ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మైక్రోబయాలజీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మైక్రోబయాలజీ, జువాలజీ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆహ్, కెమిస్ట్రీ ఇట్లా 3 మాత్రమే యాడ్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ 65, 2బి, 23 అండ్ ఆ కాలేజ్‌లో ఆ కోర్స్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. సో, డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, కింద మనకి యాడ్ అయిపోతది. సపోజ్ ఈ కాలేజ్‌లో కోర్స్ ఉంటే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతది. సో, అట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా పోవాలి. సో, ఇట్లా మనం వెబ్ ఆప్షన్స్ తీయాలి. సపోజ్ నేను ఆర్ట్స్ మనకు టాప్ మోస్ట్ కాలేజ్ మనకు ఏవీ కాలేజ్ ఉంది. సో, ఏవీ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ ఎట్లా యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు మనకు ఏవి కాలేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ తెలవాలి. మనం పోయి నెట్ షాప్‌కి అది ఏ కాలేజ్ అంటే అతనికి ఏం ఐడియా ఉంటది? అతనికి బేసిక్ ఐడియా కూడా ఉండదు. అందుకే నేను వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా చేసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాను. సపోజ్ అది ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్‌లోనే ఉంటది. ప్రైవేట్ ఎయిడెడ్‌లోనే ఉంటది. సపోజ్ ప్రైవేట్ ఎయిడెడ్ ఉంది. సో, ప్రైవేట్ ఎయిడెడ్ క్లిక్ చేయండి. ప్రైవేట్ ఎయిడెడ్ తీసి ఇంగ్లీష్ మీడియం అని క్లిక్ చేసి కోర్స్ టైప్ రెగ్యులర్‌లో చూడండి. రెగ్యులర్ చూసి సపోజ్ ఇక్కడ ఏమేం కాలేజ్ ఉంది? ఇందులో లేదు. ప్రైవేట్ ఎయిడెడ్‌లో లేదు. సపోజ్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ అని క్లిక్ చేద్దాం. సో, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్‌లో కాలేజెస్ చూద్దాం. లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. సో, ఇవి చూపిస్తుంది. ఒక్క నిమిషం. సో, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ చూద్దాం. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ అటానమస్. సో, ఇట్లా అన్నీ చెక్ చేస్తా ఉండాలి. అది ఏ కాలేజీలో మనకు ఉందో తెలవాలి. సో, సపోజ్ మనము ఎక్కువ సేపు ఇట్లా వెబ్ ఆప్షన్స్ చేస్తా ఉంటే ఇక్కడ లాగౌట్ అయిపోతది. సో, లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు. సో, ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ ఉంది గదా! వెబ్ ఆప్షన్స్ క్లిక్ జేయండి. నేనిప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఎట్లా యాడ్ చేయాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 4 కాలేజెస్ ఉన్నాయి గదా! 4 కాలేజెస్ అయిన తర్వాత అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ కొడితే అవి సేవ్ అయిపోతాయి. సో, ఇప్పుడు సేవ్ అయిన తర్వాత సిస్టమ్ ఔట్ అయిపోయినా మళ్ళీ రీలాగిన్ చేసుకొని చేద్దాం. సో, ఇప్పుడు ఐ మీన్ మనకు ఇట్లా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే మనం ఏం జేయాలి? మళ్ళీ లాగిన్ జేసుకోవాలి. సో, ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేసుకొని ఎట్లా చేయాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మళ్ళీ లాగిన్ అంటే నేను జెప్పాను గదా! సో, 10 మినిట్స్‌కి, 5 మినిట్స్‌కి మనకు లాగౌట్ అయిపోతా ఉంటది. సో, మళ్ళీ మనము లాగిన్ జేసుకోవాలి. సో, ఎగ్జాంపుల్ మనకు మళ్ళీ లాగిన్ జేసుకొని, సో, దోస్త్ ఐడీ కొట్టండి. మళ్ళీ గెట్ ఓటీపీ. సో, ఓటీపీ కొట్టిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఏ కాలేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ తెలవాలి. అండ్ ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ మనం జేసుకోవాలనుకుంటున్నారో మీరు డీటెయిల్‌గా ఎంటర్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతది. సో, ఓటీపీ ఎంటర్ జేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేసి మళ్ళీ పిన్ ఎంటర్ చేయండి. పిన్. సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుంటామో అవి ఉంటాయి. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా! వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. సో, వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ప్రీవియస్‌గా ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టామో ఇక్కడ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్ ఉంది కదా! సో, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము పాతయి ఏమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టామో చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి. 4 ఉన్నాయి. సపోజ్ నేనిప్పుడు ఇవి 2 డిలీట్ చేసుకోవాలనుకుంటే ఒకేసారి కూడా డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరొక 20 పెట్టారు. 20లో ఒక 10 డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇవి 10 ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ కొట్టేసేయండి ఇట్లా. డిలీట్ కొట్టేస్తే అవి డిలీట్ అయిపోతాయి. సో, ఇవి 2 ఉన్నాయి కదా! డిలీట్ అయిపోతాయి. సో, ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. సో, ఇప్పుడు మనము ప్రైవేట్ కాలేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బై కాలేజ్ యాడ్ చేసుకుందాం. లేకపోతే బై కోర్స్ మీ ఇష్టం. సపోజ్ బై కోర్స్ ఉంది. బై కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మనము బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కావాలి. ఇట్లా క్లిక్ చేసుకో. మీకు నచ్చిన కోర్స్. నెక్స్ట్ మీడియం ఇంగ్లీష్. ఇంగ్లీష్ కోర్స్ రెగ్యులర్ పెట్టండి. రెగ్యులర్‌లో చెక్ చేయండి ఫస్ట్. రెగ్యులర్‌లో వస్తే ఓకే. రెగ్యులర్ వస్తలేవు. సో, సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేయండి. సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేసిన తర్వాత సో, కొద్దిగా వెయిట్ చేయండి వస్తాయి. సో, ఏవీ కాలేజ్. ఏవీ అంటే మనకు
ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చేయండి. చూడండి ఇక్కడ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్‌లో ఎన్నున్నాయి? 240 సీట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ సీట్ రావడానికి ఈజీగా ఉంటది. 240 సీట్స్ ఉన్నాయి. ఇట్లా క్లిక్ చేసి 25 ఎఫ్‌ఈ 65 సో, ఇది క్లిక్ చేయండి. సో, సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని కొడితే ఇక్కడ మనకు కింద యాడ్ అయిపోతది. అండ్ మనకు కాలేజ్‌లో మనకి ఎంత ఫీ ఉంది. అన్ని డీటెయిల్‌గా ఇస్తారు. ఇక్కడ చూడండి ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్‌లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేయాలనుకుంటే మనకు ఫీ వచ్చేసి 30,000 ఉంటది. సో, ఇక్కడ చూడండి 30,000 అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 15,000. ఈ 30,000ని ఇంక్లూడ్ అయ్యి 15,000. స్పెషల్ ఫీస్ 3,396 నెక్స్ట్ 3,380. సో, నాన్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ 7,000. అంటే ఈ క్యాండిడేట్ ఏదైతే ఇక్కడ నాన్ ఫీజ్ రియంబర్సబుల్ ఉంటదో అది మీరు పే చేయాలి. ఈ 30,000 కాదు. ఇక్కడ నాన్ రియంబర్సబుల్ ఫీ ఎంతైతే ఉంటదో అది పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ మీకు కంప్లీట్‌గా ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తది. సో, ఇక్కడ 0 వచ్చింది కదా! 0 అంటే మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చిన్నగా గుర్తుపెట్టుకోండి. రియంబర్స్‌మెంట్ అంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది. నాన్ రియంబర్స్‌మెంట్ అంటే ఈ 30,000లో గవర్నమెంట్ నుంచి వచ్చేదెంత? ఒక 23,000 వరకు వస్తది. మిగతాది మీరు పే చేసుకోవాలి. సో, ఒకటే రియంబర్సబుల్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది. నాన్ రియంబర్సబుల్ అంటే మీరు పే చేయాల్సింది. సో, మీకు ఒక డౌట్ ఉంటది. ఇప్పుడు నేను ఈ కాలేజ్ పెట్టాను. నాకిక్కడ నాన్ రియంబర్సబుల్ అమౌంట్ ఎంతైతే వస్తదో అది మీరు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు పే చేసుకోవాలి సింపుల్. ఇక్కడ నాన్ రియంబర్సబుల్ 0 వచ్చింది కాబట్టి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇట్లా. ఇన్‌కమ్ పెట్టాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెడితే మీకు రియంబర్స్‌మెంట్ వస్తది. సో, ఏవి కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఒక కాలేజ్ చెప్తాను. సో, అది మీరు ఇవన్నీ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు యూనివర్సిటీ అటానమస్ కావచ్చు. అన్ని కాలేజెస్ ఉంటాయి. సో, యూనివర్సిటీ అటానమస్ అంటే మనకి ఏ కాలేజ్ వస్తదో చూద్దాం. సో, మోస్ట్‌లీ మనకు నిజాం కాలేజ్ వస్తది. నిజాం కాలేజ్‌లో ఇవన్నీ ఉంటాయి. ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చినయి అన్నన్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినయి ఒక సింగిల్ సబ్జెక్ట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఏదన్నా. సపోజ్ నేను బీఎస్సీ, బీజెడ్స్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్ ఒకటుంది. బీకామ్ జనరల్ ఒకటుంది. లేకపోతే వేరే చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకిక్కడ రైల్వే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ప్రైవేట్ ఎయిడెడ్ ఉంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉంది. సో, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. లేకపోతే సిటీ కాలేజ్ చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ అటానమస్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ సిటీ కాలేజ్ అయిపోయింది. ఇందులో మనకు వేరే గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు బాబు జగజీవన్ రావు ఉంది. ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్‌లో ఇతను ఏమేం కోర్సెస్‌కి ఎలిజిబులో ఇక్కడ ఉంటాయి. సో, బీబీఏలో 60 సీట్స్ ఉన్నాయి. బీకామ్‌లో 360 సీట్స్ ఉన్నాయి. బీకామ్‌లో 60 సీట్స్. బీఏలో 240. ఇక్కడ బీఏలో 240 అంటే బీఏలో వేరే కాంబినేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏ 240 ఉన్నాయి. ఈ బీఏలో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బీఏలో ఎగ్జాంపుల్ హిస్టరీ ఒక సబ్జెక్ట్, ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్ అండ్ పొలిటికల్ సైన్స్ ఒక సబ్జెక్ట్. ఇది ఒక కాంబినేషన్. ఇవి ఒక 60 ఉంటాయి ఆర్ 80 ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 415610. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటోళ్ళు మీరు మీరు మనకు ఎవరైతే ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంది. ఒక కాలేజ్‌కి ₹40 అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 5 కాలేజ్ యాడ్ చేయాలనుకుంటే ₹200 పే చేయాలి. సో, మీరు ఎట్లా నాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కాలేజ్. ఏ కాలేజ్ కావాలి మీకు? నెక్స్ట్ ఏ కోర్స్ కావాలి? సపోజ్ బీఏ కావాలి. బీఏలో ఎలాంటి సబ్జెక్ట్స్ చెప్పాలి మీరు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అని చెప్పాలి. సపోజ్ బీఎస్సీ అనుకుంటున్నారు. బీఎస్సీలో బీజెడ్సీయా, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్ట్ క్లారిటీగా చెప్పాలి. అప్పుడు నేను ఫాస్ట్‌గా పెట్టేస్తా. సో, లేకపోతే టైమ్ లాగ్ అయిపోతది. సో, ఇప్పుడు ఈ కాలేజ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో, ఇట్లా యాడ్ చేయండి జస్ట్ సింపుల్‌గా. సో, కింద యాడ్ అయిపోతది. సో, ఇప్పుడు నేను ఏదైతే యాడ్ చేశానో ఇది కింద యాడ్ అయిపోతది. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సో, ఇట్లా యాడ్ అయిపోతది. సో, ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారండి. సో, మీరన్నీ చదవచ్చు ఇక్కడ. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ బీఏ సీబీసీఎస్ఈ ఫర్ బీఏ ఎకనామిక్ అండ్ అదర్ కోర్సెస్. సో, ఫీ స్ట్రక్చర్ సబ్స్టిట్యూట్ చేంజ్. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, మీరైతే చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తే అయిపోతది ఇక వీడియో. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు అన్ని హైదరాబాదే చెప్పినా కాబట్టి కాకతీయ యూనివర్సిటీ ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మనకు యూనివర్సిటీ కాలేజ్ ఒకటుంటది. యూనివర్సిటీ అటానమస్ గాని, యూనివర్సిటీ అటానమస్ ఉంది. ఇంగ్లీష్ మీడియం. సో, కాలేజ్ టైప్ రెగ్యులర్ తర్వాత మనకు యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ అండ్ సుబేదార్ ఇది కూడా టాప్ మోస్ట్ కాలేజు. ఈ కాలేజ్‌లో ఇతని దేనికి ఎలిజిబుల్ ఇక్కడ ఇస్తారు.
సో, ఇందులో మీకు నచ్చిన కోర్సెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బీఎస్‌లో బాటనీ, జువాలజీ ఉంది. జియాలజీ ఉంది. అండ్ నెక్స్ట్ బీఏలో ఈ కాంబినేషన్ ఉంది. బీఏలో ఇవున్నాయి. బీఎస్సీలో ఇవున్నాయి. సో, మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను బీఎస్సీ లైఫ్ సైన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా బీజెడ్‌సీ. సో, బీజెడ్‌సీ క్లిక్ చేసుకొని ఈ మనకు ఇది యాడ్ చేసుకోండి లైక్ క్యాప్చా. సో, యాడ్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో, ఇక్కడ మనకు యాడ్ అయిపోతది. సో, ఈ కాలేజ్‌లో మీకు ఫీ ఎంతొస్తది? ఫీ ఎంతుంది? సో, ఫీ ఎంతుంది? ఇప్పుడు 19,700 ఫీ. కాకపోతే గవర్నమెంట్ నుంచి పే చేసిన తర్వాత మీకు జీరో అయిపోతది. నాన్ రీయింబర్సబుల్ టోటల్ ఫీ ఎంతుందో అది మీరు పే చేయాలి. ఇక్కడ జీరో ఉంది కాబట్టి మీరు ₹0 కంప్లీట్‌గా ఇతనికి ఇన్‌కమ్ ఉంది కాబట్టి మొత్తం వాళ్ళే పే చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. చిన్నగా ఇక్కడ కింద ఎంతైతుందో ఆ అమౌంట్ మీరు పే చేసుకోవాలి సింపుల్‌గా. మీరు ఫీ ఎంత పే చేయాలంటే నాన్ రీయింబర్సబుల్ ఫీ ఎంతుందో అదే. సో, ఇక్కడ ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ ఇది ఈజీ ప్రాసెస్ గాదు. నెట్ షాపోళ్ళకి గూడా ఏం తెలవదు. అది ఏ కాలేజో తెలవదు. మీరు తెలుసుకొని వెళ్తేనే అయిపోతది. లేకపోతే అతను చెయ్యి అంటారు. మీరు బయట గూడా అడగండి. దోస్త్ వెబ్ ఆప్షన్స్ గూడా ఎవరు చేయడానికి ఉండరు. ఎందుకంటే మీరు అక్కడెళ్తే 2 అవర్స్, 3 అవర్స్ పడతది. సో, ఆ 2, 3 అవర్స్‌లో అతను మీ ఒక్కడికే టైం అయితే ఇవ్వలేడు గాబట్టి, మీరు ఫస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ పెడదామనుకుంటున్నారు? అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్? ఆ కాలేజ్‌లో ఏ కోర్స్? ఆ కోర్స్‌లో ఏ సబ్జెక్ట్స్? ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడదామనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తేనే మీకు తొందరైతది. లేకపోతే లేదు. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. అది గూడా ఈ రోజు నుంచి స్టార్ట్ జేయండి. నేను రేపు వెబ్ ఆప్షన్స్ అయిపోతున్నాయంటే ఈ రోజు పెడతా అంటే మీకు మంచి మార్క్స్ వచ్చినా సీట్ రాదు. సో, మనకు వెబ్ ఆప్షన్ సర్వీస్ ఉంది. ఒక్క కాలేజ్ ₹40 తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్‌గా నేనే పెట్టిస్తాను. అండ్ గైడెన్స్ గూడా ఇవ్వడం జరుగుతుంది. సో, జస్ట్ మీరు కాలేజ్ నేము, ఏ కాలేజ్‌లో వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు అవి నాకు డీటెయిల్స్ ఇస్తే మీకు కంప్లీట్‌గా పెట్టిస్తాను. మీ దోస్త్ ఐడీ తీసుకొని, మీ మొబైల్ నంబర్ తీసుకొని ఫేజ్ 1కి. అండ్ మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ అమౌంట్. సో, వెబ్ ఆప్షన్స్ అనేటివి వన్ టైమే అమౌంట్. మళ్ళీ మీకు పెట్టుకోవాలంటే మళ్ళీ అమౌంట్ పే చేయాలి. సో, మీరు జిరాక్స్ షాప్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా మీరు మళ్ళీ మళ్ళీ పే చేయాల్సిందే ఉంటది కాబట్టి ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో 2 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు టాప్ 25 కాలేజెస్ కావాలనుకుంటే అది క్లిక్ చేసుకొని మీకు ₹20 చార్జ్ ఉంటది. ₹20 వెబ్‌సైట్ ద్వారా మీరు పే చేసుకొని, మీరు డౌన్‌లోడ్ చేసుకొని, మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నెట్ షాప్‌కెళ్ళండి. నాకు దాంతో పాటు వేరే కాలేజ్ గావాలి. లైక్ టాప్ 20, టాప్ 30 అండ్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్ ప్రతి కాలేజ్‌లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ గావాలంటే కింద లింక్ ఉంటది. అది ₹50. అందులో ఒక 7-8 పీడిఎఫ్స్ ఉంటాయి. మీరైతే అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసుకొని మీ మొబైల్ నంబర్‌కి ఆర్ మీ వాట్సాప్‌కి మెసేజ్ వస్తది. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకైతే లైక్ లాగిన్ అవ్వాలి. లాగిన్. సో, లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్‌తోని మీ పీడీఎఫ్స్ మీకొస్తాయి. సో, పీడీఎఫ్ ఇష్యూస్ వస్తే మీరు మెయిల్ చేయండి. మెయిల్‌కి ఇట్లా దోస్త్ కాలేజ్ లిస్ట్ పర్చేజ్ చేశాను. కానీ రాలేవంటే మీ వాట్సాప్ నంబర్‌కి నేను షేర్ చేస్తాను. అప్పటికి ఏం అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నంబర్ ఉంటది. ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఇట్లా రాండమ్‌గా ఏదో ఫ్రీగా అనుకోని అట్లయితే చేయకండి. రిప్లైస్ అయితే రావు. సో, గైడెన్స్‌కైతే ₹100 తీసుకోవడం జరుగుతుంది. ఈ గైడెన్స్‌లో మీకు ఫేజ్ 3 వరకు కాలేజెస్ లిస్ట్ గావచ్చు, సజెషన్స్ గావచ్చు, ఏ టైంలో మీకేమైనా ఇష్యూస్ వస్తే చెప్తాను. ఓన్లీ కాలేజెస్ లిస్ట్ గావాలన్నా మీకు ₹50 ఉంటది. జస్ట్ కాలేజ్ లిస్ట్ ఒకటే షేర్ చేస్తాను. డౌట్స్ అంటే ₹100. సో, మీకు కింద వెబ్‌సైట్‌లో తక్కువుంటది. ₹20 వచ్చేస్తది. అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే ₹40 ఒక కాలేజ్. సపోజ్ 5 కాలేజ్‌లు యాడ్ చేయండి అంటే ₹200 తీసుకొని యాడ్ చేస్తాం. 10 కాలేజ్‌లు అంటే 400, 20 కాలేజ్‌లు అంటే 800. సో, ఒకసారి యాడ్ చేయడం ఉంటది కాబట్టి ప్రాపర్‌గా మీరు లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఏదైతే ఉందో నేనన్నా ఇస్తాను. లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకొని నాకివ్వాలి. జస్ట్ కాలేజ్ లిస్ట్ ఏ కోర్స్ కావాలి అట్లా చేస్తే యాడ్ అయితే ఇస్తాను. సో, ఈ విధంగా ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో మీరైతే వెబ్ ఆప్షన్స్ కింద పెట్టుకోవచ్చు. సో, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. సింపుల్ ప్రాసెస్ అయితే కాదు. సో, మీరెళ్లి నెట్ షాప్‌లో గూడా అడిగి చూడండి. వాళ్ళు గూడా చెయ్యరు. సో, ఎందుకంటే ఈ దోస్త్ ఒక్కటే జేయరు ఎవ్వరు గూడా. ఎందుకంటే చాలా టఫ్ ప్రాసెస్. వాళ్ళకు ప్రాఫిట్ గూడా రాదు గాబట్టి ఎక్కువ అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు. సో, ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. దోస్త్ గైడెన్స్ గావాలా? దోస్త్ కాలేజ్ లిస్ట్ గావాలా? దోస్త్ వెబ్ ఆప్షన్స్ గావాలా? సో, ప్రాపర్‌గా ఇస్తేనే మీకైతే ఆ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, కాల్స్ అయితే చేయకండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.